హలో ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో మహాభారతం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. ప్రశ్న వచ్చి అజ్ఞాతవాసంలో సహదేవుడి పేరు. మనకి సమాధానం తంతిపాలుడు. మనం ప్రీవియస్గా ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. In the period of Ajnatavasa, with what names did the Pandavas live in King Virata's court? పాండవులు అజ్ఞాతవాస సమయంలో మత్స్య దేశంలో విరాట నగరంలో విరాట రాజు కొలువులో వివిధ పేర్లతో మనకి ఉంటారు. అవి మనం ఇక్కడ జతపరచాలి. భీమ వంటవానిగా వలల పేరుతో ఉంటారు. ఏకి 2 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. బీకి 1 కామన్గా ఉంది. అర్జున బృహన్నల మనకి కొరియోగ్రాఫర్గా అంటే నాట్యం నేర్పించేవారిగా బృహన్నల పేరుతో అర్జునులు వారు ఉండడం జరుగుతుంది. నకులుడు అశ్వ సంరక్షకుడిగా తామగ్రంథి అనే పేరుతో ఉండడం జరుగుతుంది. సికి 4 అని తెలిస్తే ఆన్సరు ఆప్షన్ 3. సహదేవ మనకి తంతి పాల. మనకి ప్రీవియస్ కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యుధిష్ఠర వెన్ పాండవాస్ వర్ ఇన్ విరాట కింగ్డమ్ టు కంప్లీట్ అజ్ఞాతవాస? యుధిష్ఠరుని ధర్మరాజు యొక్క పేరేంటి అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువులో ఉన్నప్పుడు అని క్వశ్చన్ అడిగారు. ఆప్షన్ 4 ఆన్సరు కంకుబొట్టు పేరుతో ఉంటారు. మనకి మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే తంత్రిపాల అరిష్టమనేమి అనేవి సహదేవుడి పేర్లు. దేవదత్తం అనేది అర్జునుడి యొక్క శంఖం పేరు దేవదత్తం. మనం ఈ క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేసాం. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద్రౌపది వెన్ పాండవాస్ వర్ ఇన్ విరాట కింగ్డమ్ టు కంప్లీట్ అజ్ఞాతవాస? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 మాలిని. మనకి అజ్ఞాతవాస సమయంలో ద్రౌపది ఏ పేరుతో ఉంటుంది? మాలిని పేరుతో సైరంధ్రి వ్రతం చేస్తూ ఉంటుంది. పాంచాలి అంటే ద్రౌపదికి ఇంకో పేరే పాంచాలి. పాంచాల దేశ రాకుమార్తె కాబట్టి పాంచాలి అని పేరు వస్తుంది. ఉత్తర మనకి విరాటరాజు కూతురు పేరు ఉత్తర. సుదేష్ణ విరాటరాజు యొక్క భార్య పేరు సుదేష్ణ. మనం విరాట పర్వంలో చూసుకుంటే మహాభారతంలో ధర్మరాజు తన తమ్ములను చూచి ఈ విధంగా అంటున్నారు. మనం 5గురం, ద్రౌపది 6గురం. అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి అని అడిగారు. దానికి అర్జునుడు, అన్నయ్య మనకు యమధర్మరాజు ఇచ్చిన వరం ఉన్నది కదా, మనల్ని ఎక్కడికి పోయినా ఎవ్వరూ గుర్తుపట్టలేరు. అజ్ఞాతవాస సమయంలో పాండవుల్ని ఎవరు ఎందుకు గుర్తుపెట్టలేరంటే యమధర్మరాజు యొక్క వరం. మనకి ధర్మరాజుల వారు యక్ష ప్రశ్నలను సరిగా సమాధానం చెప్పి యమధర్మరాజు నుంచి వరం పొందుతారు. కురుదేశం చుట్టూ ఏ దేశాలు ఉన్నాయో ఒకసారి గమనించండి. పాంచాల, చేది, మత్స్య, సాల్వ, విదేహ, బహ్లిక, దసర్ణ, సురసేన, కళింగ, మగధ దేశములు సుభిక్షంగా మనకు నివాసయోగ్యంగా ఉన్నాయి. ఈ దేశంలో మనకు అనుకూలంగా ఉన్న రాజ్యంలో మనము అజ్ఞాతవాసం గడిపెదము అని అన్నాడు అర్జునుడు ధర్మరాజుతో. ధర్మరాజుల వారు ఈ విధంగా అంటున్నారు. నాకు తెలిసి విరాటరాజు సద్ధర్మవర్తి, మంచివాడు, బలవంతుడు. అతని పాలనలో మనము అజ్ఞాతవాసం గడుపుట ఉచితము అని నాకు తోచుచున్నది. మరి మనము విరాటరాజు కొలువులో ఎవరెవరు ఏమేమి పనులు చేసేదమో వివరంగా తెలపండి అని అన్నాడు ధర్మరాజు. ఇప్పుడు పాండవులు అజ్ఞాతవాసం ఎక్కడ గడపాలని నిర్ణయించుకున్నారు?
మత్స్య దేశంలో విరాట నగరంలో విరాటరాజు కొలువులు. ఇవి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి అర్జునుల వారు చెప్తున్నారు, అన్నయ్య నీవు మహనీయమూర్తివి, సుకుమారుడివి, ఎంతో ప్రభావమును అనుభవించినవాడు. అలాంటి వాడివి నీవు వరులను ఎలా సేవించగలవు? నాకు తెలియడం లేదు అని అన్నాడు అర్జునుడు. అర్జున, నాకు శ్రౌతము, స్మార్తము, శకునము, జ్యోతిష్యము మొదలగు శాస్త్రములు తెలియను. ఈ విద్యలను ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను. నీకు తెలుసుగా, నేను ద్యూత ప్రియుడను. విరాటరాజును నా ద్యూత క్రీడతో అలరిస్తాను. ఆయన నా గురించి అడిగితే నేను పూర్వము ధర్మరాజు వద్ద ఉంటూ అతనితో స్నేహంగా ఉండేవాడినని చెప్తాను అని పలికారు. తర్వాత ధర్మరాజు భీముణ్ణి చూచి, నా సంగతి సరే భీమ, బకాసురుణ్ణి కిమ్మిరుడిని చంపినవాడు, అలాంటి వాడివి సేవకా వృత్తి ఎలా చేయగలవు అని అడిగాడు. అన్నయ్య, నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా, నేను వంటల వాడిగా విరాటుని కొలువులో చేరుతాను. పైగా నాకు మల్ల యుద్ధంలో ప్రావీణ్యం ఉంది కదా, అతని కొలువులో మల్ల యుద్ధ ప్రదర్శనలు ఇస్తూ అందరికీ వినోదం కలిగిస్తాను. నా పూర్వ చరిత్ర గురించి అడిగితే నేను ఇంతకుముందు ధర్మరాజు కొలువులో వంటల వాడిగా ఉండేవాడినని చెప్తాను అని పలికారు భీములు వారు. ధర్మరాజు అర్జున్ను చూచి, అర్జున, నీ సంగతి ఏమిటి? నీవు ఎలాంటి కొలువు చేసేదువు అని అడిగాడు. దానికి అర్జునుడు, అన్నయ్య, నేను దేవేంద్రుని వద్దకు వెళ్ళినప్పుడు నన్ను ఊర్వశి కామించగా నేను నిరాకరించాను. అప్పుడు ఊర్వశి నన్ను నపుంసకుడిగా శపించినది. ఇది మనకి ఈ ఇయర్లో క్వశ్చన్గా అడిగారు. ఊర్వశి అర్జునుడికి ఏమని శాపం ఇచ్చిందంటే నపుంసకుడిగా అవమని శాపం ఇచ్చింది. దేవేంద్రుడు ఆ శాపమును నన్ను ఈ అజ్ఞాతకాల సమయం అనుభవించమని, అజ్ఞాతవాస కాలము పూర్తి కాగానే ఆ శాపం నుండి విముక్తి కాగలనని చెప్పాడు. ఆ శాపమును నేను పేడి రూపం తాల్చి బృహన్నల అనే పేరుతో విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. నాకు నాట్య విద్యలో ప్రవేశం కలదు. అంతఃపురంలో ఉన్న ఆడపిల్లలకు నాట్యం నేర్పుతాను. ఇంతకుముందు నేను ద్రౌపది దగ్గర ఆమె అంతఃపురంలో నాట్యాచారుడిగా ఉన్నానని చెప్తాను అని అన్నారు అర్జునుడు. తర్వాత ధర్మరాజు నకులును చూచి, ఇతడు చాలా సుకుమారుడు, అందగాడు, ఇతడు తన నిజరూపమును ఎలా దాల్చగలడు? వరులను అంటే ఇతరులను ఎలా సేవింపగలడు అని బాధపడ్డాడు. అన్నయ్య, నాకు అశ్వశిక్షణలో ప్రవేశం ఉన్నది. నేను అశ్వశిక్షకుడిగా విరాటుని కొలువులో చేరుతాను. అశ్వశాలలోని గుర్రాలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూచుకుంటాను. నేను దామగ్రంథి అనే పేరుతో సంచరిస్తాను. ఇంతకుముందు ధర్మరాజు వద్ద అశ్వశిక్షకుడుగా ఉన్నానని చెప్తాను అని అన్నాడు నకులుడు. ధర్మరాజు నవ్వి సహదేవుని వైపు చూచాడు. అన్నయ్య, నాకు పశుపోషణలో అనుభవం ఉన్నది. తంత్రిపాలుడు అనే పేరుతో గోరక్షకుడిగా విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. ఇంతకుముందు ధర్మరాజు గోవుల శాల యందు పనిచేశానని చెప్తాను అని అన్నాడు సహదేవుడు. ఇంకా మిగిలింది ద్రౌపది, సుకుమారి. పనులు చేయించుకోవడమే కానీ వరులను సేవించి ఎరుగదు. ఇటువంటి ఈ ఉదాత్త చిత్త ఏ పని చేయగలదు అని మనస్సులో బాధపడ్డాడు ధర్మజుడు. అది గ్రహించిన ద్రౌపది, నేను సైరేంద్రి వేషంలో మాలిని అనే పేరుతో విరాటరాజు అంతఃపురానికి వెళ్తాను. విరాటరాజు భార్య సుదేష్ణను ప్రసన్నం చేసుకుంటాను. అందరూ గౌరవించే విధంగా సైరేంద్రి వ్రతం సాగిస్తాను.
ఇంతకుముందు నేను ద్రౌపది దగ్గర సైరేంద్రుగా పనిచేశానని చెప్తాను అని పలికింది ద్రౌపది. ఈ విధంగా పాండవులు, ద్రౌపది మత్స్య దేశంలో విరాట నగరంలో విరాటరాజు కొలువులో వివిధ పేర్లతో వివిధ వృత్తులు చేపట్టి అజ్ఞాతవాసాన్ని గడపడానికి నిర్ణయించుకున్నారు. ఈ విశేషాలు మనకి మహాభారతం విరాట పర్వం ప్రథమ ఆశ్వాసంలో ఉంటాయి. ప్రథమ ఆశ్వాసం మనకి తిక్కనాచార్యులు వారు హరిహర అంటే మనకి శివ విష్ణు రూపులతో ప్రార్థనతో ప్రారంభించారు. మనకి మూలం శ్రీమద్రాంధ్ర మహాభారతం తేట తెలుగు వచనంలో కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనం అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే అజ్ఞాతవాసంలో సహదేవుడి పేరు తంత్రిపాలుడు, ఇక్కడ మనకి తంతిపాలుడు అని ఉంది. ఆప్షన్ 2. దామగ్రంథి వచ్చి నకులుడిది, కంకుబట్టు వచ్చి ధర్మరాజు, వలడులు వచ్చి భీముడు, బృహన్నల వచ్చి అర్జునుడు, మాలిని వచ్చి ద్రౌపది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.